వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ కిచెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మసాలా టమాటా బాత్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన సూజీ రవ్వ, అదే బొంబాయి రవ్వ అండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు, పల్లీలు, పోపు దినుసులు కావాల్సినవి అండి. తయారీ విధానం: ముందుగా మనం కళాయి పెట్టుకొని రవ్వను దోరగా వేపుకోవాలండి. ఇలా వేపుకుంటే ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది, వంటలు కట్టుకోకుండా ఉంటుందండి. ఇలా వేగాక పాండి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మీ దాల్చిన చెక్క, లవంగాలు, పల్లీలు వేసుకొని వేగాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి వేసుకొని అవి కూడా వేగాలండి. వేగాక టమాటా ముక్కలు వేసుకోవాలి. అవి కూడా వేగాక ఉప్మాకి సరిపడా సాల్టు, కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాసుకి 3 గ్లాసుల వాటర్ వేసుకొని మరగాలండి బాగా. ఇలా మరిగేటప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. ఆ రవ్వ ఉండలు కట్టుకోకుండా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతుంటే 2 నిమిషాల్లో ఉప్మా రెడీ అయిపోద్దండి. చాలా సింపుల్గా అయిపోద్దండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అంతేనండి, ఉప్మా రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీర చల్లేసుకుంటుందేనండి. ఉప్మా అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుందండి. మసాలా ఉప్మా టమాటా బాతు రెడీ అయ్యండి. అంతే. ఇలాంటి సింపుల్ వంటకాల కోసం మనీస్ కిచెన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.